అన్నం ఎప్పుడైనా మిగిలిపోతే మనం మోస్ట్లీ తాలింపు వేసి తింటాం, లేదంటే పులిహోర లాంటివి చేస్తాం. కానీ అవేమీ కాకుండా ఇవాళ నేను మీకు ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది రైస్ చపాతీ. అన్నం కలిపి చేసే ఈ చపాతీలు ఎంత సాఫ్ట్ గా ఉంటాయి నేనైతే మాటల్లో చెప్పలేను. సో రండి దీన్ని ఎలా చేయాలో మనం వెంటనే చూసేద్దాం. ఈ రైస్ చపాతీ చేయడానికి నేను ముందు రోజు మిగిలిన అన్నాన్ని యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే దీనికి బదులు ఫ్రెష్గా వండుకున్న అన్నం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మిక్సర్ జార్లో 1 కప్ అంతా అన్నం వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 కప్ అంత గోధుమ పిండి వేస్తున్నాను. ఈ రెండు ఈవెన్గా గ్రైండ్ అవ్వడం కోసం ఒక్కసారి ఇలా మిక్స్ చేస్తే బాగుంటుంది. ఒక్కసారి రుబ్బిన తర్వాత మళ్ళీ మొత్తం కలిపి సెట్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, చపాతీ పిండి ఇలా గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇందులో తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం పిండి వేసి కలపాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసి మళ్ళీ అంతా మిక్స్ చేయాలి. అంతే, చపాతీకి పిండి పర్ఫెక్ట్గా తయారైనట్టే. మీకు ఇది ఇంకా అంటుకుంది అని అనిపిస్తే ఇంకొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు. ఇది పొడిగా నార్మల్ చపాతీ పిండిలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద 2-3 చుక్కల నూనె వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టి సెట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఇది భలే సాఫ్ట్గా అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. సో పీట మీద ఒక్కొక్క ఉండని పెట్టి కొద్దిగా పిండి చల్లి నార్మల్ థిక్నెస్ వచ్చేట్టు చపాతీని ఒత్తాలి. ఇది మరీ పల్చగా ఉంటే బాగుండదు. అన్నిటినీ ఇలానే రెడీ చేసిన తర్వాత వేడెక్కిన పెనం మీద ఒక్కొక్క చపాతీ వేసి 2 వైపులా తిప్పుతూ కాల్చాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కాలిస్తే బాగుంటుంది. లోపల కూడా ఇవి ఈవెన్గా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా, దీనికి 2 వైపులా ఇలా బ్రౌన్ స్పాట్స్ కనిపించిన తర్వాత నేను నెయ్యి రాస్తున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి నేను అప్లై చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే నెయ్యి స్కిప్ చేసేయచ్చు. అంతే, చాలా ఈజీగా చేసే రైస్ చపాతీ తయారైనట్టే. దీన్ని మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మిగిలిన రైస్ ఎప్పుడూ మీకు వేస్ట్ అవ్వదు. అలాగే చపాతీలు కూడా మెత్తగా దూదిలా సాఫ్ట్గా వస్తాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.